आदाब नाजरीन, आप देख रहे हैं FTR न्यूज चैनल। बढ़ते हैं खबरों की तरफ। प्रदेश कांग्रेस कमेटी की हिदायत पर निर्मला जग्गारेड्डी सदर कांग्रेस जिला संगारेड्डी ने BC रिजर्वेशन बिल की मंजूरी पर तारीखी कारनामा करार देते हुए इन्होंने चीफ मिनिस्टर रेवंत रेड्डी, बट्टी विक्रमार्का, डिप्टी चीफ मिनिस्टर उत्तम कुमार रेड्डी और दीगर वज़रा के तस्वीर को दूध से नहलाया। इस मौके पर कांग्रेस कायदीन और कारकुनों में मिठाई भी तकसीम की गई। संगारेड्डी जिला हेड क्वार्टर సంగారెడ్డిలో మరి ఈరోజు PCC గారి ఆదేశాల మేరకు మరి కార్యక్రమం జరిగింది। ఈ కార్యక్రమానికి టౌన్ ప్రెసిడెంట్ జార్జి గారు, కిషన్ సేఠ్ గారు, సంతు, అలాగే షఫీ గారు, కిరణ్, మిగతా కాంగ్రెస్ నాయకులు, సీనియర్ నాయకులు, NSCI, యూత్ కాంగ్రెస్, మహిళా సంఘాలందరూ కూడా రావడం జరిగింది। ముఖ్యంగా ఈ ప్రోగ్రాం చరిత్రలో అక్షరాలు బంగారు అక్షరాలతో లిఖించబడే, అదేవిధంగా మరి ఈరోజు మన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది। 42% BC కులగణన చేసిన తర్వాత డిక్లేర్ చేయడం అనేది చాలా సంతోషం। మరి అలాగే SC సబ్ ప్లాన్ కూడా, సబ్ కమిటీ కూడా వేయడం జరిగింది। ఇన్ని రోజుల చరిత్రలో ఇంత ధైర్యం చేసి, ఇంత క్షుణ్ణంగా పరిశీలించి చేయడం అనేది చాలా సంతోషం। కాబట్టి క్వార్టర్లో మా నాయకుడు జగ్గారెడ్డి గారి పర్యవేక్షణలో, మా నాయకురాలు నిర్మలా జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలో, సంగారెడ్డి పట్టణ అధ్యక్షుడు జార్జు పర్యవేక్షణలో మరి తెలంగాణ రాష్ట్రమంతా ఈరోజు పండుగనే పండుగ। అమ్మలకు, అక్కలకు, చెల్లెళ్లకు అందరికీ చెప్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలో ఈరోజు SC వర్గీకరణ చేసి బీసీ రిజర్వేషన్ కల్పించి ప్రతి వానికి న్యాయం కలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ। 1931లో ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వము కులగణన చేస్తే మరి ఆనాడు దక్కన్ ప్రాంతమైనటువంటి తెలంగాణ రీజియన్ నైజాం సర్కార్ 1931లో కులగణన చేసింది। దాని తర్వాత 2025లో 2024లో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వమే కులగణన చేసింది। గతంలో 27% రిజర్వేషన్ ఏదైతే ఉండేనో మండల్ కమిషన్ ఇచ్చిన సిఫార్సు మేరకు VP సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 27% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది। దాన్ని 42% చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం। గతంలో రాహుల్ గాంధీ గారు వరంగల్లో BC డిక్లరేషన్లో ఏదైతే 42% రిజర్వేషన్ ఇస్తా అనే మాట చెప్పిర్రో ఆ మాటకు కట్టుబడి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి మంత్రిమండలి వారి సహచరులందరూ కలిసి కూడా ఈరోజు 42% రిజర్వేషన్ ఇవ్వడం అనేది చారిత్రాత్మక